నందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. క్రిస్మస్ ఎంపికలు అనే శీర్షికకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. ప్రియులారా, నేటి వీడియోలో అందరికీ అవకాశం ఇచ్చు క్రిస్మస్ అనే అంశాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. నేటి ధ్యానం కొరకు లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. క్రీస్తు జన్మము లోకములోని ప్రజలందరి కొరకు. వారి ఈ లోకంలో మర్యాదలు మన్ననలు పొందుతున్న వారైనా, లేదా ఈ లోకములో వారు ఏ విధమైన గౌరవ మర్యాదలు పొందకున్నా, క్రిస్మస్ అందరినీ సంతోషపెట్టేది, అందరికీ అవకాశాలు ఇచ్చేది. క్రీస్తు జన్మము ఆనాటి దినాల్లో అధికారులను, జ్ఞానులను, అలాగే సమాజంలోని అట్టడుగు వర్గాలను అందరినీ ఆకర్షించినది, అందరినీ ఆహ్వానించినది. తూర్పు దేశపు జ్ఞానులు, గొప్ప విద్యావేత్తలు, ఖగోళ శాస్త్రజ్ఞులు, పండితోత్తములై ఉన్నారు. దేవుడు వారికి ఆకాశ మండలమందు ఒక సూచనను అనుగ్రహించి వారిని యెరూషలేమునకు నడిపించాడు. అక్కడి నుండి వారిని నక్షత్రము బెత్లెహేమునకు నడిపించినది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను, ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ప్రియులారా, యేసు ఈ లోకములోని జ్ఞానులను, గొప్పవారిని ఆకర్షించి వారి చేత ఆరాధించబడ్డాడు. ఈ జ్ఞానులు దేవుని కొరకు విలువైన బహుమానాలు తీసుకొచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయన ఎదుట సాగిలపడి ఆయనను రాజుల రాజుగా అంగీకరించారు. మరొక ప్రక్క ఇందుకు వ్యత్యాసముగా యూద సమాజములో గొర్రెల కాపరులు అత్యంత హేయమైన ప్రజలై ఉన్నారు. వారు అంటరాని వారిగా, అల్పులుగా, దురదృష్టవంతులుగా, అనర్హులుగా, నిపుణత లేని వారుగా సమాజము చేత పరిగణించబడుతూ ఉన్నారు. అలాంటి వారి చుట్టూ కూడా దేవుని మహిమ ప్రకాశించింది. దినమంతా గొర్రెలను కాయటంలో తమ సమయాన్ని పొలాల్లో గడుపుచున్న వీరు దేవాలయములో ఆరాధించటానికి గాని, అక్కడ తమ్మును తాము శుద్ధి చేసుకొని ఆరాధనా కార్యక్రమాల్లో పాల్గొనుటకు గాని అవకాశము లేని ఇటువంటి వీరికి ఓ యాజకుల ద్వారానో, ఓ పరిపాలకుల ద్వారానో యేసు జన్మను గురించిన వర్తమానం రాలేదు. సాక్షాత్తు దేవుని దూతలే వచ్చి వీరికి యేసును గూర్చిన వర్తమానమును అందించారు. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 8వ వచనంలో, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని ఆ దూత వారితో చెప్పాడు. ప్రియులారా, దీనులైన వీరి చుట్టూ పరలోక మహిమ ప్రకాశించినది. వీరికి ప్రత్యక్ష ఆనవాలును తెలుపబడింది. అది ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి తొట్టిలో పండుకొని ఉండుటయే. ప్రియులారా, దేవుని సంకల్పము ఎంత సమానత్వము కలిగినదో చూసారా? తూర్పు దేశపు జ్ఞానులను ఒక నక్షత్రం నడిపిస్తే గొర్రెల కాపరులకు దేవదూత దారి చూపాడు. జ్ఞానులు విలువైన నిధులు తెచ్చి యేసును ఆరాధించారు. గొర్రెల కాపరులు దీనత్వంతో దేవుని స్తుతించారు. ప్రియులారా, సంఘములో ధనికులు, అగ్రకులస్తులు, బీదలు, నిమ్న జాతుల వారు అందరికీ దేవుడు అవకాశం ఇస్తాడు. ఈ గొర్రెల కాపరులు యేసును చూచి వెళ్తూ వెళ్తూ యేసు సువార్తను లోకానికి తెలియచేశారు. అందుకే అపోస్తలుడైన పౌలు రోమా 2:11 చెప్తున్నాడు, దేవునికి పక్షపాతము లేదు అని. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితురా, సోదరి, దేవుడు జ్ఞానులను, గొర్రెల కాపరులను సమానంగా తన దగ్గరకు ఆకర్షించుకొని ఆరాధించబడినట్లు మీరు ఏ స్థితిలో ఉన్నా మిమ్మును కూడా ఈ సందేశము ద్వారా పిలుచుచున్నాడు. ఆయనను ఆరాధించి ధన్యులు కండి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ క్రిస్మస్ సీజన్లో మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు. జ్ఞానులకు, బీదలైన గొర్రెల కాపరులకు మీరు దారి చూపించి నీ దగ్గరికి నడిపించుకున్నారు. ఈ మాటలు వింటున్న వీక్షకులకు కూడా నీ దీవెన ఆశీర్వాదాలు దయచేసి వారిని సంతోషపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.